హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం అయితే తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్, ఏపీ ఉద్యోగ పెన్షన్ సంబంధించిన తాజా అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వివరాలకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే మనకు జీతాలు మరియు పెన్షన్లు ఈ నెల మార్చి నెలకు సంబంధించి ఎస్పెషల్లీ పెన్షన్స్ గురించి అయితే మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే పెన్షన్స్ మొదటగా జమ అవ్వడం జరిగింది. పెన్షన్స్ అనేవి ఏప్రిల్ 2వ తేదీ ఈవినింగ్ లేదా నైట్ సమయానికి అయితే జమ కావడం మొదలైంది. అలాగే మనం ఎక్కువ శాతం చూసుకున్నట్లయితే 3వ తేదీన ఎక్కువ పెన్షన్స్ అయితే జమ కావడం జరిగింది. అలాగే నిన్న 4వ తేదీన కూడా చాలా వరకు పెన్షన్స్ అయితే జమ కాలేదండి. సో ఇప్పటి వరకు మొత్తం పెన్షన్ సంబంధించి ఒక 50-60% పెన్షన్లు అయితే జమ అవ్వడం జరిగింది. ఇక ఉద్యోగులకు సంబంధించి జీతాల విషయానికి వచ్చినట్లయితే జీతాలు కూడా చాలా తక్కువగా జమ అవ్వడం అయితే జరిగిందండి. సో ప్రతి ఒక్క ఎస్టీఓ పరిధిలో మనకున్న 170 చిల్లర ఎస్టీఓ పరిధిలలో చూసుకున్నట్లయితే నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. మీరు దయచేసి అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి స్టేటస్. అంటే అక్కడ మనకి ఎన్ని ఎస్టీఓలు ఉన్నాయి, సో ఎంతమంది కామెంట్స్ పెడుతున్నారు, ఎంతమంది జమ అయిందని పెడుతున్నారు అన్న వివరాలు అయితే తెలుస్తాయండి. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ చూడండి. అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను, చూడండి. అక్కడ కూడా జాయిన్ అవ్వండి. ఇక కమింగ్ టు ద పాయింట్, ఇక జీతాల విషయానికి వచ్చినట్లయితే జీతాలు ఒక 30% వరకు జమ అయినాయని అయితే అంటున్నారండి. సో కాబట్టి ఎక్కువ శాతం జీతాలు అయితే ఈరోజు జమ కావడానికి అవకాశం అయితే ఉంది. ఆ మిగిలిన పెన్షన్స్ కూడా ఈరోజు రేపట్లో జమ అవ్వడం జరుగుతుంది. సో 5, 6 ఇంకా పెండింగ్ ఉంటే 7, 8 లోపల అయితే మొత్తం జీతాలు, పెన్షన్లు కూడా జమ అవ్వడం పూర్తి అవుతుందండి. సో మనకు మిత్రులు చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి. సో ఎవరెవరికి జమ కాలేదో వాళ్ళందరూ కూడా కామెంట్స్ చేసి అడుగుతున్నారు. సో మీరు ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా జమ అయినట్లయితే జీతాలు కానీ పెన్షన్ కానీ జమ అయినట్లయితే కామెంట్ చేయండి. వారందరికీ కూడా కొద్దిగా హెల్ప్ అవుతుంది. సో జమ కాలేదని కూడా కామెంట్ చేయండి. దానివల్ల ఎంతమంది జమ కాలేదో ఒక అంచనా అయితే వస్తుంది. సో తోటి మిత్రులకైతే యూస్ అవుతుందండి. సో ఇంకా ఉన్నారు కదా జమ కానివారు అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఎప్పటిలా కాకుండా ఈసారి పెన్షన్లు ముందుగా జమ చేయడం అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్. అంటే ఇలా చేస్తే బాగుంటుంది అనడం కంటే జీతాలు మరియు పెన్షన్స్ 2 ఒకేసారి విడుదల చేయడం మొదలుపెట్టి ఆ 2 ప్రాసెస్ కూడా ఒకేసారి కంప్లీట్ చేస్తే, అనగా 1వ తేదీ నుంచి జీతాలు మరియు పెన్షన్లు 2 కూడా పంపిణీ అనేది జమ చేయడం అనేది జరిగితే చాలా యూస్ అవుతుందండి. పెన్షన్కి సంబంధించి వారికి సంబంధించి ఏమైనా మెడిసిన్స్ కానీ ఇలా అవసరాలు ఉంటాయి కదా, సో వాటన్నిటికి కూడా యూస్ అవుతుంది అని అయితే ఆశిస్తున్నారు. సో ఇలాగే ప్రతి నెల ఉండాలని అయితే కోరుకుందాం. ఇక మీలో ఎవరికైనా జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయినట్లయితే కామెంట్ చేయండి. ఆల్రెడీ మన ముందు వీడియోలలో చాలామంది కామెంట్ చేసి ఉన్నారు. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే చదివి చెప్తానండి. సో ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.